నెల్లూరు జిల్లాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కళ సాకారం కాబోతోంది. 2019లో దామవరంలో ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇది మూలన పడిపోయిన పరిస్థితి. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చాక మరోసారి ఇక్కడ ఏర్పాటుకు ప్రణాళికలు రచించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందంతో కలిసి ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనందులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. రన్వే స్థలం, ఎయిర్పోర్టు నిర్మాణంపై అధికారులతో ఎంపీలు, ఎమ్మెల్యేలు చర్చించారు. ఇక కృష్ణపట్నం, రామపట్నం పోర్టులకు అనుసంధానం చేస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెల్లూరులో రాబోతోందని, దీని వలన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్నారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి డెలిగేట్స్, కన్సర్న్డ్ ఆఫీసర్స్, మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ పంపడం, రామ్మోహన్ గారు మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక వారంలో వీళ్ళని అరేంజ్ చేసి వీళ్ళు పోయి చూసి సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఇమీడియట్గా ఎయిర్పోర్టు యాక్టివిటీ స్టార్ట్ కావాలా నగరతో అని చెప్పి వాళ్ళని వన్ డే టైం, వాళ్ళకి ఇచ్చింది వన్ డే టైం ఈ ఆఫీసర్స్కి. నెక్స్ట్ డే బయలుదేరి రావడం, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈరోజు ప్రారంభం అనుకోండి. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రారంభము, ఇంక ఇది ఆగదు. నెల్లూరు జిల్లాకి అన్ని విధాల అభివృద్ధికి విమానాశ్రయం ఉండాలనేటువంటిది. అందులో ఇప్పుడు శరవేగంతో పారిశ్రామికంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రంలోనే ఒక తలమానికంగా పారిశ్రామిక అభివృద్ధికి ఒక దిక్సూచి కాబోతున్నట్టు సందర్భంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నది కాబట్టి ఇంత తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే, కోరిన వెంటనే శంకుస్థాపన కూడా జరగడం, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణన్న ఎమ్మెల్యే కొట్టడం, పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ ఉన్న టైంలోనే ఇంకొక 1-2 సంవత్సరాల్లోనే, ఎక్కువ కాలం కూడా కాదు, ఇది పూర్తి అవుతుంది. భారతదేశంలోనే తలమానికమైనటువంటి కాంట్రాక్టర్లు, హోటల్ ఫీల్డ్, ఎక్కువ మంది వివిధ ప్రాంతాలకు సంచరించేటువంటి నెల్లూరు వాసులకి ఎయిర్పోర్ట్ని అందించాలి. ఎయిర్పోర్ట్ పరంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రావాలి. కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టును అనుసంధానం చేసుకుంటూ ఎయిర్పోర్టును కానీ ఏర్పాటు చేస్తే ఇది అన్ని విధాల లాభసాటిగా ఉంటూ నెల్లూరు జిల్లా ప్రాంత వాసులకి, దేశంలో ఉన్నటువంటి మిగతా పారిశ్రామికవేత్తలకి అందరికీ కూడా అనుసంధానం జరుగుతూ మన ప్రాంతంలో ఉన్న యువతకు అంతా కూడా ఉద్యోగ రూపకల్పన చేసే నిమిత్తంలో తామారంలో ఎయిర్పోర్టు నిర్మించాలని నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలచిన తలుపుగా భూమి పూజ నిర్వహిస్తే గతంలో గత 5 సంవత్సరాల నిర్వీర్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మళ్ళా పునఃప్రారంభించాలని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ మస్తాన్ రావు గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికారు.